నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్కు హాజరైన సీఎం చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్గా చేయడానికి అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. నూతన సాంకేతిక ఆవిష్కరణలో ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని, విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు. ఏపీలో కొత్తగా P4 విధానాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు జరిగేవని, ఇక నుంచి ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంతో ముందుకెళ్తామన్నారు. పెట్టుబడులతో వస్తున్న వారికి రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు. 15% జీడీపీ పెరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, భవిష్యత్తులో ఆహార ఉత్పత్తులు సరఫరాల గ్లోబల్ హబ్గా ఏపీ మారబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ 6 సభ్యులతో ప్రత్యేక బృందం సిట్ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్ల నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్లో సిఐడి ఎస్పీ ఉమా మహేశ్వర్కు చోటు కల్పించారు. డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవందరావు, బాలసుందర్రావు, రత్తయ్యలకు సిట్ బృందంలో చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా వాటి ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో సిట్కు నిర్దేశించింది. 15 రోజుల నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సోదాలు, తనిఖీలు, జప్తు, అరెస్టు చేసే అధికారాలు ప్రభుత్వం సిట్కు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న బాధితులను మంత్రి లోకేష్ స్వయంగా కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. అర్జీలను ఏ రోజుకా రోజు ఆన్లైన్లో నమోదు చేయించి ఆర్థికేతర, వైద్య, విద్య, రెవెన్యూ, వ్యక్తిగత ఇలా విభాగాల వారీగా విభజించి వాటిని పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు 5,810 విజ్ఞప్తులు స్వీకరించగా వాటిలో 4,400 సమస్యలకు లోకేష్ పరిష్కారం చూపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన 21 మంది ఏపీ వాసులను తిరిగి రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సమస్యలు పరిష్కరించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయ విధ్వంసం కేసులో వల్లభనేని వంశీ అనుచరులు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని ఈ తెల్లవారుజామున వారి ఇళ్ల వద్దే అరెస్ట్ చేశారు. తర్వాత నిందితులందరినీ సిఐడికి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ సెజ్ పోర్టు వ్యవహారంలో బెదిరించి లాగేసుకున్న కేసులో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సత్వర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని ఇవాళ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు నిరాకరించిన కోర్టు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సిఐడిని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణను వచ్చే వారంలో చేపడతామని తెలిపింది. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారనే కారణంపై ఇవాళ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వగా పోలీసులు ఆ పార్టీ నేతలను గృహ నిర్బంధాలు చేశారు. ఎన్టీఆర్ మార్గులోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని బీఆర్ఎస్ నిన్న ప్రకటించగా ఇవాళ ఉదయం నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మల్లారెడ్డిలను వారి నివాసాల్లోనే గృహ నిర్బంధం చేశారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను వారి ఇళ్ల వద్ద మోహరించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కీలక నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుసార్ నేతల ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జిల్లాలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతునెక్కే ప్రయత్నం చేయడమేనా ఇందిరమ్మ పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నేతలతో కలిసి చిత్రపటానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పిద్దామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత కార్యక్రమాల్లో చేపడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపుమార్చడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కేసీఆర్ను ఎవరో వచ్చి పిలవడం పెద్ద విషయం కాదని కేటీఆర్ అన్నారు.
రాజకీయ పార్టీల నాయకులందరూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సహకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా సమాచారం ఇవ్వని వారు తమ ప్రాంత సమాచార సేకరణ అధికారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమయం కోసం వారి సిబ్బందిని సంప్రదించినట్లు మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. పార్లమెంటు ప్రాంగణంలో మహాపరినిర్వాణ్ దివస్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్కు నివాళి అర్పించారు. సమానత్వం, దళితుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని మోదీ కొనియాడారు. సామాజిక న్యాయానికి మార్గదర్శైన అంబేద్కర్కు తలవంచి నమస్కరిస్తున్నారని, ఆయన దార్శనికతను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నట్టు మోదీ పునరుద్ఘాటించారు. అంబేద్కర్ ఆదర్శాలు ఆయన మనకందించిన అత్యుత్తమ బహుమతైన రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం చాలా ఉందని ఖర్గే అన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. దేశ ప్రజల అత్యంత శక్తివంతమైన ఆయుధమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్కి నివాళి అర్పించిన తర్వాత మోదీ, ఖర్గే పరస్పరం పలకరించుకున్నారు, కాసేపు ముచ్చటించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారి సంభాషణలో మాట కలిపారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘన నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాల సముద్ధరణకు పాటుపడిన అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండే సేవలను దేశానికి అందించి భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దామని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఇతర నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేళ తెలంగాణలో నాయకులు, ప్రజలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కోదండరాం పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి ప్రజలకు బహుమతి ఇచ్చిన అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత యువత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై అరెస్టు చేసిన నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అతడిని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇటీవలే జరిపిన సోదాలో నికేష్ కుమార్ కు చెందిన 17.73 కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నికేష్ కుమార్ స్నేహితుడి బ్యాంకు లాకర్ను నిన్న తెరిచిన అధికారులు కిలోన్నర బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నికేష్ కుమార్ ను కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం, మరిన్ని ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకోవచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు వేసిన కస్టడీ పిటిషన్ ఈ నెల 9న విచారణకు రానుంది. సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాలాపై ఫంక్షన్ హాల్ అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన అధికారులు జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 14లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువుల ఆక్రమణలన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె నరెడ్డి సునీత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిబిఐ సహా భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సునీత వేసిన పిటిషన్పై అభిప్రాయం చెప్పాలని సిబిఐని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో చలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి పంజాబ్ రైతులు పిలుపునిచ్చిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. చెప్పినట్లుగానే మధ్యాహ్నం 1 గంటకు 100 మంది రైతులు పంజాబ్ నుంచి శంభు మీదుగా హర్యానాలోకి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు యత్నించారు. శంభు వద్ద పోలీసుల బారికెడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. రైతు సంఘం జెండాలు పట్టుకుని ఎంఎస్పీ ప్రకటించాలని నినదించారు. వారిని పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది. వారి దారికి పోలీసు వాహనాన్ని భద్రతా బలగాలు అడ్డుపెట్టాయి. అన్నదాతల్ని అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
163 సెక్షన్ అమల్లో ఉందన్న ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. బలగాలు ప్రయోగించిన బాష్పవాయు గోళాలతో 2 రైతులకు గాయాలు కావడంతో చలో ఢిల్లీ ఆందోళనలకు రేపటికి వాయిదా వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఎంఎస్పీ సహా మరో డిమాండ్ల పరిష్కారంపై పంజాబ్ రైతుల నిరసనల వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రైతుల పంట ఉత్పత్తులను మద్దతు ధరకే కేంద్ర ప్రభుత్వం కొంటుందని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చిన చౌహాన్ మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం మోదీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ సిఫార్సులను ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చుపై 50% అదనంగా ఇవ్వలేమని బహిరంగంగా ప్రకటించిందని తెలిపారు. అప్పుడు వ్యవసాయ మంత్రులుగా శరద్ పవార్, కేవీ థామస్లు ఉన్నట్లు వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలను రికార్డు చేయాలని చైర్మన్ జగదీప్ ధన్కడ్ కోరగా చౌహాన్ అంగీకరించారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతులను గౌరవించలేదని ధ్వజమెత్తారు. గత 3 ఏళ్ల నుంచి మోదీ ప్రభుత్వం వరి, గోధుమ, జొన్న, సోయాబీన్లను ఉత్పత్తి వ్యయం కంటే 50% అధిక ధరకు కొనుగోలు చేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకడం కలకలం, తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద 500 రూపాయల నోట్ల కట్ట గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఇవాళ సభలో ప్రకటించడం అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. రాజ్యసభ నిన్న వాయిదా పడిన తర్వాత సంఘ్వి కుర్చీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు చైర్మన్ తెలిపారు.